హలో వియస్. ప్రభాకర్ ఈ పేరుతో తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పటి గొప్ప నటుడు విలన్ ఉన్నాడు. అదే పేరుతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న మరో నటుడే కన్నడ ప్రభాకర్. కన్నడలో చిన్న చిన్న వేషాలు వేస్తూ కెరీర్ ప్రారంభించిన ప్రభాకర్ హులీ హిజ్జే అనే మూవీలో నిజంగా పులితో ఫైట్ చేసే సీన్లో యాక్ట్ చేయడంతో ప్రభాకర్ అభిమానులు టైగర్ ప్రభాకర్ అని పిలవడం మొదలుపెట్టారు. కన్నడంలో విలన్ పాత్రల్లో గుర్తింపు తెచ్చుకుని తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ మూవీస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అన్ని భాషల్లో కలిపి సుమారు 450 సినిమాల్లో నటించి విలన్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో చిరంజీవి సూపర్ హిట్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో ప్రభాకర్ విలన్గా నటించాడు. కన్నడం ఇంకా ఇంగ్లీష్ రెండు భాషల్ని కలిపి కంగ్లీష్ అనే భాషని కన్నడ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇదే భాష చాలా మిమిక్రీ ఆర్టిస్టులు స్టేజ్ షోలలో చేస్తూ ఉంటారు. ప్రభాకర్ కన్నడంలో మహేంద్ర వర్మ, మిస్టర్ మహేష్ కుమార్ అనే సినిమాలను తన సొంత బ్యానర్లో ప్రొడ్యూస్ చేశాడు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ హిట్స్గా నిలిచాయి. 1980లలో ప్రభాకర్ కన్నడ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ డిమాండ్ ఉన్న నటుడు. ప్రభాకర్ 3 సార్లు వివాహం చేసుకున్నాడు. మొదటగా ఆల్ఫోన్సా మ్యారీని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ 3 పిల్లలు. ఇందులో 2 కూతుర్లు గీత, భారతి, ఒక కొడుకు వినోద్ ప్రభాకర్. వినోద్ ప్రభాకర్ కన్నడ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మొదటి భార్యకి విడాకులు ఇచ్చిన తర్వాత నటి జయమాలని వివాహం చేసుకున్నాడు. జయమాల కన్నడంలో సూపర్ స్టార్స్ అయిన అంబరీష్, విష్ణువర్ధన్, రాజ్ కుమార్లతో హిట్ మూవీస్లో నటించింది. ప్రభాకర్ జయమాలకి ఒక కూతురు ఉంది. పేరు సౌందర్య జయమాల. సౌందర్య కూడా హీరోయిన్గా పలు సినిమాల్లో నటించింది. తెలుగులో యశోసాగర్ నటించిన మిస్టర్ ప్రేమికుడు సినిమాలో నటించింది. జయమాలతో విడిపోయిన తర్వాత హీరోయిన్ అంజుని వివాహం చేసుకున్నాడు. అంజు చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేసింది. మలయాళంలో ఎక్కువ సినిమాల్లో యాక్ట్ చేసిన అంజు తెలుగులో బాలనాగమ్మ సినిమాలో యాక్ట్ చేసింది. అంజు ప్రభాకర్కి ఒక కొడుకున్నాడు. పేరు అర్జున్. ప్రభాకర్ కిడ్నీ ఫెయిల్ అవడంతో 25 మార్చి 2001 బెంగళూరులోని మాల్యా హాస్పిటల్లో చనిపోయారు. ప్రభాకర్ నటనా జీవితంలో హీరోగా, విలన్గా ఎన్నో ఎమోషనల్ పాత్రలు నటించి మెప్పించాడు. ప్రభాకర్ జీవితంలో ఎన్నో మంచి చెడులతో పాటు వివాదాలు ఉన్నాయి. అన్నిటినీ ఎదుర్కొన్నాడు కాబట్టే కన్నడ ప్రేక్షకుల మనసులో టైగర్ ప్రభాకర్గా నిలిచిపోయాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.